వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు జగన్మోహన్ రెడ్డిని నీడలా పట్టి పీడిస్తోంది. జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరనేది కనిపెట్టడానికి 5 నిమిషాలు చాలు, కానీ జగన్మోహన్ రెడ్డి తలుచుకోవడం లేదు అంటూ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు వర్ల రామయ్య. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డిని వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఒక నీడలా వెంటాడుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే 5 నిమిషాల్లో అసలు వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరనేది కనిపెట్టగలడు, కానీ జగన్మోహన్ రెడ్డి తలుచుకోవడం లేదు అంటూ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత వర్ల రామయ్య. ఏం సార్ ఆయన వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు? ఒకటేంటంటే వర్ల రామయ్య బేసికల్గా అతను పోలీస్ నేపథ్యం నుంచి వచ్చారు. అతను సిఐగా పనిచేసి తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఇన్స్పెక్టర్గా పనిచేసి ఇన్స్పెక్టర్ నుంచి ఆయన పదవి విరమణ చేసి ఆయన స్వచ్ఛంద పదవి విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చి ఇవాళ తెలుగుదేశం పార్టీలో పోలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నారు ఆయన. సరే, ఆయనకి పోలీసు భాష కానీ, పోలీస్ ఇంట్రాగేషన్ కానీ, పోలీసులకు సంబంధించినటువంటి దర్యాప్తులు కానీ వీటి మీద కొంత అవగాహన ఉంటుంది అని చెప్పి అనుకోవాలి మిగతా వాళ్ళకన్నా కూడా, బికాస్ ఆయన పోలీసు ఇన్స్పెక్టర్గా పనిచేశాడు కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఈ వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి తొలి నుంచి కూడా ఆయన ఫాలో అవుతున్నాడు. బికాస్ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ కాబట్టి మొదటి నుంచి ఫాలో అవుతున్నారు. అనేకమైనటువంటి ప్రెస్ మీట్లు కూడా పెట్టారు దీని మీద. ఇప్పుడు తాజాగా ఆయన ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే 5 నిమిషాల్లో హంతకులు జైల్లో ఉంటారు అని అంటున్నారు. అంటే తెలుసుకోవట్లేదా? జగన్మోహన్ రెడ్డి తలుచుకోవట్లేదా అని అంటే అవును, తలుచుకోవట్లేదని చెప్పి సునీతారెడ్డి కూడా చెప్తుంది. వరలరామయ్యతో పాటు వరలరామయ్య చెప్తాడు, పొలిట్ బ్యూరో మెంబర్ కాబట్టి, తెలుగుదేశం పార్టీ విపక్షం కాబట్టి ఏదైనా చెప్పచ్చు, అది రాజకీయపరమైన ఆరోపణ కూడా కావచ్చు. కానీ సునీతారెడ్డి చెప్తున్నారు కదా, ఏం చెప్తున్నారు? హంతకులు ఎవరో తెలుసు జగన్మోహన్ రెడ్డికి. పక్కనే పెట్టుకొని టికెట్ ఇచ్చి వాళ్ళని గెలిపించమని వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు, సిగ్గుచేటిది అంటూ కూడా ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా సార్. సో హంతకులు ఎవరో తెలుసు, వాళ్ళని పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు. పైగా సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చాడు పోలీసులతోటి అని చెప్పి సునీతారెడ్డి చెప్తున్నారు. సో కాబట్టి ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతుంది ఈ కేసు. అది చంపింది ఎవరు, చంపించింది ఎవరు, ఈ మొత్తం మీద క్లారిటీ ఉంది జగన్మోహన్ రెడ్డికి అనేది ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు, విపక్షాలు కూడా చెప్తున్నారు. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడేమో ఈ హత్య కేసు మీద సిబిఐకి అప్పగించాలంటూ కోరారు. ఆయన ఒక్కసారి సీఎం అయిన తర్వాత సిబిఐకి ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కూడా వాదించారు అంటూ ఆవిడ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగిందండి. చేశారు. తర్వాత విచారణ దీనికి సంబంధించి హత్యకు సంబంధించినటువంటి మొత్తం విచారణ పూర్తి చేయమని చెప్పి ఈమె అడగటానికి వెళ్ళి ఎవరైతే హంతకులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలి అని చెప్పి ఈమె కోరినప్పుడు అది నేను చేయలేను, అది ఒకవేళ చేస్తే కనుక అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్పారు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా సునీతారెడ్డి ఒక సందర్భంలో చెప్పారు. అంటే అవినాష్ రెడ్డి దాంట్లో పక్కాగా నిందితుడు అనేది జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు అనేది ఇప్పుడు సునీతారెడ్డి చెప్తుంది. అనేక సందర్భాల్లో చెప్పారు. ఇవన్నీ కూడా వాళ్ళ మదర్ ఏం చెప్తున్నారు, సునీతారెడ్డి మదరు ఆవిడ సౌభాగ్యం ఏం చెప్తున్నారు, ఇంట్లో కూడా దొంగలు ఉన్నారు, హంతకులు ఉన్నారు అనేది మాకు నిదానంగా తెలిసింది. మేమే ఇప్పుడు ఆశ్చర్యపోతున్నాము, ఇంట్లో వాళ్ళే హంతకులు అని అంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాము, మేము తట్టుకోలేకపోతున్నాము అని చెప్పి ఆవిడ బాధపడుతున్నారు. ఎందుకంటే చిన్నతనం నుంచి పిన్నమ్మే కదా, జగన్మోహన్ రెడ్డిని చిన్నతనం నుంచి చూశారు. తర్వాత పిన్నమ్మ ఏంటనేది ఆయనకి తెలుసు, చిన్నాన్న ఏంటనేది ఆయనకి తెలుసు. ఇప్పుడు చిన్నాన్న అంటే నాన్న ఎంతో, చిన్నాన్న కూడా అంతే. సునీతారెడ్డి కూడా అదే చెప్తుంది. ఇప్పుడు ఆయన నీకేమో అన్యాయం చేశాడు, చేయలేదు కదా, ఆయన ఎవరికి వివాదాస్పద వ్యక్తి కాదు కదా, అలాంటి ఆయన్ని మీరు ఎందుకు చంపించి చేసి ఆ హత్యని తెలుగుదేశం పార్టీకి అంటించి దాన్ని అటుకోవడం నుంచి తీసుకెళ్ళి సింపతి గెయిన్ చేసి 2019 ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యావు నువ్వు, కేవలం నీ అధికారం కోసం వివేకానంద రెడ్డిని చంపావు అని చెప్పి సునీతారెడ్డి నేరుగా ప్రశ్నిస్తూ ఉంది కదా ఇవాళ. ఇప్పుడు వరలరామయ్య కూడా అదే చెప్తున్నాడు. వరలరామయ్య ఏం చెప్తున్నాడు, ఆయన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తెలుసు, జగన్మోహన్ రెడ్డి ఒక బ్రాండ్, జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే ఏదైనా చేయగలడు, ఆయన ఒక ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి వచ్చినటువంటి నేత,
ఆయన ఏదైనా చేయగలడు. బాబాయిని మర్డర్ చేసినటువంటి వాళ్ళని కనుక్కోవడం పెద్ద ఆయనకి ఏం కష్టం కాదు. ఆయన తలుచుకుంటే 5 నిమిషాలు చాలు, 5 నిమిషాల్లో హంతకుల్ని జైల్లో వేయించగలడు అని చెప్పి ఉదహరిస్తూ అనేకమైనటువంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో జరిగాయి కదా గత 5 సంవత్సరాల నుంచి. ఈ 5 సంవత్సరాల నుంచి జరిగినటువంటి సంఘటనలు ఉటంకిస్తూ ఎక్కడో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆయన తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చి లోపల వేయించారు కదా. చంద్రబాబు నాయుడిని లోపల వేయించారు కదా. నిరాధారమైనటువంటి ఆరోపణలు మోపి చంద్రబాబు నాయుడిని లోపల వేయించారు కదా. తర్వాత లేనటువంటి కేసుని చూపించి అచ్చెన్నాయుడిని లోపలేశారు కదా. తర్వాత కొల్లు రవీందర్ని లోపలేశారు కదా. తర్వాత పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేందర్ని ఏమీ లేకుండా అక్కడ ఏదో భూములు ఆక్రమించారని చెప్పి అతన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు కదా. తర్వాత చింతమనేని ప్రభాకర్ని జైల్లో పెట్టారు కదా, SC ST కేసులు పెట్టి. తర్వాత జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళందరినీ కూడా, జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళని కడప జైల్లో పెట్టించారు కదా. ఇన్ని చేసినటువంటి వాళ్ళకి అవినాష్ రెడ్డిని నిందితుడిని, బాబాయ్ హత్య చేసినట్టు నిందితుడిని పక్కన పెట్టుకొని తిరుగుతూ బాబాయిని హత్య చేయించింది ఎవరు, చేసింది ఎవరు అనేది తెలియదా అని చెప్పి అడుగుతున్నాడు వరలరామయ్య. కాబట్టి ఆయన నిష్ణాతుడు, పోలీసుల్ని ప్రైవేట్ సైన్యంగా కూడా వాడుకునే సమర్థుడు, ఆయన ఒక బ్రాండ్, ఆయన ఏది దలుచుకున్నా కానీ చేస్తారు. ఆయన ఒక డాను. తనదైనటువంటి శైలిలో వరలరామయ్య ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈ డ్రగ్స్ కూడా ఇంటర్నేషనల్గా తెప్పించగలడు, అంత సమర్థత ఉంది. బాబాయిని చంపిన వాళ్ళని కనుక్కోవడం ఏంది పెద్ద విషయమా జగన్మోహన్ రెడ్డికి? కాబట్టి జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే 5 నిమిషాల్లో అంతకులను లోపల వేయించగలడు. కానీ ఆయన తలుచుకోవడం లేదు, వేయించట్లేదు. ఎందుకు? వాళ్ళ అవినాష్ రెడ్డిని కాపాడటానికి, అవినాష్ రెడ్డిని జైలుకు పోకుండా ఉంచడానికి ఆయన అరెస్ట్ చేయించట్లేదు. అంతకుల్ని ఎవరనేది చెప్పట్లేదు, ఆయనకి తెలిసి కూడా చెప్పట్లేదు అనేది వరలరామయ్య. సార్, ఇంతకీ అసలు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేయించింది ఎవరు అనేది తెలుసా సార్? తెలుసని సునీతారెడ్డి చెప్తుంది కదా. సునీతారెడ్డి చెప్తున్నారు, విపక్షాలు కదా మొదటి నుంచి చెప్తున్నారు కదా. ఇప్పుడు అసలు వివేకానంద రెడ్డిని మర్డర్ చేయగానే మొట్టమొదటి తెలిసింది ఎవరికి? ఫోన్ కాల్ వెళ్ళింది భారతిరెడ్డికి అని చెప్తాను అని సిబిఐ చెప్తుంది, మనం చెప్పడం కాదు. సిబిఐ చెప్తుంది. సిబిఐ ఎంక్వైరీ చేసింది కదా, వాళ్ళ పిఎని ఎంక్వైరీ చేసింది కదా, వాళ్ళ OSDని ఎంక్వైరీ చేసింది కదా, తాడేపల్లిలో నుంచి అజయ్ కల్లాంని ఎంక్వైరీ చేసింది కదా, పిలిచి అందరినీ పిలిచి ఎంక్వైరీ చేసింది కదా. పిలిచి ఎంక్వైరీ చేసినప్పుడు అసలు ఫస్ట్ కాల్ ఎవరికి వెళ్ళింది, ఆ ఫస్ట్ కాల్ ఏ టైంలో వెళ్ళింది, ఏ టైంలో గుండెపోటని వాళ్ళ సొంత మీడియాలో స్క్రోలింగ్ ఇచ్చారు, ఆ తర్వాత గొడ్డల పూట అని చెప్పి ఏ టైంలో చెప్పారు, ఆ తర్వాత రక్తంతో వామిటింగ్స్ చేసుకున్నారని ఎలా చెప్పారు, రక్తంతో వామిటింగ్ చేసుకున్నారని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇన్ఫర్మేషన్ లేకుండా. ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. ఇన్ఫర్మేషన్ లేకుండా రక్తంతో వామిటింగ్స్ చేసుకుని చచ్చిపోయాడు అని చెప్పి ఒకసారి, ఇంకోసారి గుండెపోటని ఇంకోసారి, ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేది సిబిఐ చెప్తుంది, సిబిఐ అడుగుతుంది కదా. కాబట్టి ఈ మొత్తం ఎపిసోడ్లో 5 సంవత్సరాల నుంచి నడుపుతున్నారు ఇది. గత ఎన్నికల్లో వివేకానంద రెడ్డి హత్యతోటి శవరాజకీయాలు చేసి గెలిచావు నువ్వు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతుంది, మళ్ళీ నువ్వు వివేకానంద రెడ్డిని అడ్డు పెట్టుకుని గెలవాలని చూస్తున్నావు అని చెప్పి సునీతారెడ్డి నిలదీస్తుంది జగన్మోహన్ రెడ్డిని. అదే వరలరామయ్య కూడా చెబుతున్నాడు. వరలరామయ్య ఏం చెప్తున్నాడు? ఒక పోలీస్ ఆఫీసర్గా బేసికల్గా ఆయన పొలిటికల్ లీడర్ అయినప్పటికీ ఆ కేసు మొత్తాన్ని తొలి నుంచి పరిశీలిస్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మొత్తం తెలుసు, తెలిసే ఆయన హంతకుల్ని అరెస్ట్ చేయకుండా అడ్డుకుంటున్నాడు అని చెప్పి ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. దానికి బలం చేకూరాలని సునీతారెడ్డి చెప్తున్నారు. సో కాబట్టి ఈ మొత్తం ఎపిసోడ్లో ఒక క్లారిటీ జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకొకరికి లేదు అనేది వరలరామయ్య కంక్లూజన్. ఓకే సార్, థ్యాంక్ యూ.